కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల శాంతిధాంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన రాఖీ వేడుకల్లో పెద్ద సంఖ్యలో నగర ప్రజలు విచ్చేసి రాఖీలు కట్టించుకున్నారు. అదేవిధంగా బ్రహ్మకుమారిలు పాల్గొని రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వాసవి మాట్లాడుతూ రక్షాబంధన్ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బోట్ క్లబ్ బ్రహ్మకుమారి సెంటర్ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి తరపున చాలా మంది సోదరులు అన్ని ఆఫీసులకి వెళ్ళి అన్ని చోట్ల కూడా రాఖీ కడుతున్నారు. ఒకప్పుడు పూర్వం బ్రాహ్మణులు వాళ్ళు పవిత్రమైన మనసుతో యజ్ఞ యాగాదులు చేసి రాజులకి రాఖీ కట్టేవారు, వాళ్ళ యొక్క రక్షణ పాలన చేయడం కోసం. కానీ ఈరోజు స్వయం పరమాత్మ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సంకల్పం ఆధారంతో ఇక్కడ మేము అందరికీ కూడా ఈ రాఖీ కడుతున్నాము. ఈ రాఖీ ఉద్దేశం కూడా మనసుకి రక్షణ భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు. మన మనసులో వచ్చేటువంటి అనేక వ్యర్థమైన ఆలోచనల నుండి, మన మనసులో వచ్చేటువంటి అనేక సంకల్పాలు వాటిని శుద్ధంగా చేసుకోవడం కోసం ఈ రాఖీ ఉన్నది. ఈ రాఖీ అనేది పవిత్రత కంకణం. ఏ విధంగా అయితే స్త్రీలు చాలా నోములవి నోచి తోరణం కట్టుకుంటారు, భగవంతుడి యొక్క రక్షణగా భావిస్తారు, అలాగే ఇక్కడ ఎన్నో దివ్య గుణాలతో అనేక శక్తులతో స్వయాన్ని అలంకరించుకోవడం కోసం, మన జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపుకి నడిపించడం కోసం ఈ రక్షణ కంకణాన్ని కట్టుకోవడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ రక్షాబంధన కార్యక్రమంలో పాల్గొనండి. మీరు రాఖీ కట్టించుకుని ఒక శుద్ధమైన శ్రేష్టమైన ఆలోచనని చేయండి.